తాపత్రయపడుతూ ఉన్నాం అంటే మంచి జరగాలని. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే ఏంటి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏమైపోతాయంటే అంతమైపోతాయి. ఏమైపోతాయమ్మా? అంతమైపోతాయి. ఈ రాజ్యము ఏంటి, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యం గురించి మీకు చెప్పడానికి మేము ఈ మధ్యకాలంలో మేము ఛానల్ నుండి ఈ ప్రాంతంలోకి యేసు ప్రభు గురించి చెబుతూ వస్తున్నాం. ఎందుకంటే ఈ లోకము, మనం ఈ నమ్ముకున్న ఈ లోకం ఏమైపోతే ఏంటి, ఒక రోజున పంచభూతాల మహావేండంతో లయమైపోతాయి అని రాయబడింది బైబిల్లో. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. అంటే మనం నమ్ముకున్న, మనం దేని మీద అయితే మనసు పెట్టుకున్నామో ఆ మనసు పెట్టుకున్న ఈ రాజ్యము ఒకనాటికి అంతమైపోతుంది. అంతమైపోయే టైప్కి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రగ్రహంలో వెళ్ళి చంద్రమండలంలోకి చంద్రగ్రహం వెళ్ళి అక్కడ భూములు కొనుక్కుంటారంటే డబ్బున్న వాళ్ళు అందరూ కూడా. ఎకరం వచ్చి అక్కడ 20,000 ఎంతమ్మా చంద్రమండలంలో. ఎందుకని ఈ భూమి రోజుకి ఇప్పుడు గ్యాస్ తీసేస్తున్నారు, వాటర్ ఇక్కడ కింద గ్యాసు, పెట్రోలు, కిరోసిన్ ఈ భూమిలో ఉన్న తవ్వకాలు చేస్తున్నారు, ఖనిజాలు మొత్తం బొగ్గు గనులు తవ్వేస్తూ ఉన్నారు. అయితే ఓ రోజున ఇది ఏమైపోద్దంటే భూకంపం వచ్చి సముద్రంలో కలిసిపోతాయి. అందుకని చాలా ప్రమాదం ఉందని ఈ డబ్బు సంపాదించిన వాళ్ళు అందరూ ఏం చేస్తారా, పైన చంద్రుడి మీద ఒక ఇల్లు కట్టుకోవాలి అని కొనుక్కుంటా ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ఈ పంచిపోతాలన్నీ కూడా మహావేంద్రంతో లయమైపోతాయి అని వాక్యం చెబుతుంది. అంటే వాక్యమైన దేవుడు ఈ అఖిల బ్రహ్మాండాన్ని చేశాడు. అంటే ఆయన సృష్టికర్తన ప్రభు యేసుక్రీస్తు. ఆయన నోటి మాట చేతి పంచభూతాలను చేశాడు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకములో ఉన్న మనుషులందరి కొరకు మనుషులందరినీ ప్రేమించాడు. ఎందుకంటే మనందరి జీవితంలో